ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. న్యాయస్థానంలో మిథున్ రెడ్డి అరెస్ట్ లిక్కర్ కేసుపై వాదనలు జరిగాయి. సిట్ తరపున వాదనలు న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని సిట్ కోరింది. దీనికి డిఫెన్స్ న్యాయవాదులు ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి లంచ్ బ్రేక్ తర్వాత రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడుగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు, దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకుంటే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని మీరు కాసేపట్లోనే తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వైసీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా ఈ సెంట్రల్ జైలు ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. వీళ్ళందరినీ అదుపు చేయడానికి పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి కనబడుతుంది. ఒక సైడు సెంట్రల్ జైలు ఎదురుగుండా ఉన్నటువంటి ఏదైతే డివైడర్ పక్కన ఉన్న సెంట్రల్ జైలు వైపు ఉన్నటువంటి రోడ్ ని పూర్తిగా బ్లాక్ చేసేసి వైసీపీ శ్రేణులందరూ కూడా నిండిపోయారు. ఆ రోడ్ మీద ఆ ట్రాఫిక్ ని కూడా తరలించారు, మరలించి వేరే ప్రాంతాల నుంచి కూడా పంపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళందరూ ఒక్కసారిగా రావడంతో ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ జెండాలు చేతపట్టుకొని ఈ జై వైఎస్ఆర్సీపీ జై జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా అక్రమమైన కేసు అని, ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని సెంట్రల్ జైలు లోపలికి తీసుకువెళ్ళమని చెప్పేసి భీష్మించి కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ యూత్ లీడర్ గా పేరున్నటువంటి జక్కంపూడి గణేష్ ఒక్కసారిగా అక్కడికి రావడంతో పూర్తిగా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి. మొత్తం ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆ జక్కంపూడి అభిమానులందరూ కూడా ఒక్కసారిగా సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి చెల్లిపోయిన వేణుతో సహా ఏదైతే 7 నియోజకవర్గాలు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం వైసీపీ ఇన్ఛార్జీలందరూ కూడా ఒక్కసారిగా జైలు వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని తీసుకొస్తే ఇక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి రాజమండ్రి వాసులందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ మరి పోలీసులు చూడాలి
ఎలా ఎలా చాకచక్యంగా చూస్తారా లేకపోతే దీన్ని ఏ రకంగా చూస్తారా అనేది మరి కాసేపట్లో తెలియదు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ మోహన్. అందులో ఇది కూడా వెనకాల కూడా ఉంది అందులో